కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం బాగా జరిగిందా మేడం ఈరోజు? చాలా బాగా జరిగిందండి. మా కాన్స్టిట్యున్సీలో ఆ ప్రోగ్రామ్ చేసుకొని ఇప్పుడు మీ ముందున్నాను నేను. కాన్స్టిట్యున్సీలో బాగా చేశారా? బాగా చేశారు. ఓకే. నరసింహాచారి గారా మీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్? అవునండి. ఓకే. బాగానే ఉంటారా మీతో? అందరు బాగుంటారండి, నేను అందరితో బాగుంటాను. మీరు అందరితో బాగుంటారు, వారు మీతో బాగుంటారా? బాగుంటారు. సీనియర్స్ నేను రెస్పెక్ట్ చేస్తాను, సీనియర్స్ మాకు కోఆపరేట్ చేస్తారు. ఓకే ఓకే. నెక్స్ట్ మీరు అభ్యర్థిగా అనుకుంటున్నారు కదా కరీంనగర్కి? అవునండి. నరసింహాచారి గారు ఏమవుతారా? నరసింహాచారి గారు మాకు ఇన్ఛార్జ్ కదండి. ఓకే. ఇన్ఛార్జ్ గారిని కాదని టికెట్ వస్తుందా? ఇన్ఛార్జ్ గారిని కాదని టికెట్ అనే క్వశ్చన్ మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ కాదు అనే పరిస్థితి మటుకు నాకు రాదండి. ఆ కాన్ఫిడెన్స్ నాకు. ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నప్పటి నుంచి సిన్సియర్గా డెడికేట్గా నేను ఒక కమిట్మెంట్ తోటి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా కాకుండా ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను. 2019లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా 2018లో వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలని సిన్సియర్గా నేను వర్క్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుండి నాకు టికెట్ వస్తుంది, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అన్న కాన్ఫిడెన్స్ ఉంది. నేను తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను 2019లో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నా అన్న నమ్మకం నాకుందండి. లక్ష్మీ నరసింహాచారి గారు అంత డెడికేట్గా పనిచేయడం లేదా? పని చేసినట్టయితే ప్రజలు 3 సార్లు అవకాశం ఇస్తే ఆయన ఎందుకు చేజార్చుకున్నారు? మరి ఆయన ఎందుకు ఇన్ఛార్జ్గా పెట్టారు, మిమ్మల్ని ఎందుకు ఇన్ఛార్జ్గా పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు అంటే కర్నూలు సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు. ఒక కారణం చెప్పండి. 1,00,000 వద్దులేండి, ఒక కారణం చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. మా జిల్లాలో ఏ జిల్లాలో అయినా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి. అట్లాగే మా కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఆయన లక్ష్మీ నరసింహారావు గారు అనేవారు ఒక మా కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర నాయకుడు అండదండలతో ప్రతిసారి వారి ఆశీస్సులతోటి టికెట్ తెచ్చుకొని పోటీ చేయడం, పరాజయం పొందడం అది జరుగుతూ ఉంది. ఆ రాష్ట్ర నాయకుడు అండదండలు 2019లో కూడా లభిస్తే మీ పరిస్థితి ఏంటి? రాష్ట్ర నాయకుని అండదండలు మీరు అడిగినట్టు లక్ష్మీ నరసింహారావు గారికి పుష్కలంగా ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ప్రెసిడెంట్ అయినాక వారు కొంచెం సిస్టమ్ను చేంజ్ చేస్తారు, యువతరాన్ని ఎంకరేజ్ చేస్తారు, అందులో లేడీస్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ మాకుంది. ఎందుకంటే గతంలో 2014 ఎలక్షన్స్లోనే రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో చెప్పారు, మా గవర్నమెంట్ వస్తే మేము మహిళను సీఎం చేస్తాము, మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తాము అని అప్పుడు చెప్పిన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు వారు ప్రెసిడెంట్ అయినాక మళ్ళీ పాత చరిత్ర పునరావృతం అవుతుందని నేను అనుకోవట్లేదండి. మహిళలకు సీఎం ఇస్తాము అన్నది, మహిళలకు సీఎం ఇస్తామన్నది, మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తామన్నది. మహిళలకు సీఎం ఇస్తామన్నప్పుడు ఆ మహిళల రేస్లో మీరు ఉంటారా? ముందు నేను మా కరీంనగర్ ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యే కావాలని ఫస్ట్ కోరుకుంటున్నాను.